హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సాంస్క్రిట్ అండ్ తెలుగు క్లాసెస్ బై కరుణ. మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ తెలుగు సిలబస్ చదువుకుందాం. నాకు తెలుగు సిలబస్ అండ్ పేపర్ ప్యాటర్న్ చదువుకుందాం. ముందు తెలుగు సిలబస్కి వచ్చేసి ప్రాచీన కవిత్వమును, ఆధునిక కవిత్వం, వచన భాగం, గ్రామర్ భాషా భాగం ఉంటుంది. ప్రాచీన కవిత్వంలో 3 లెసన్స్ ఉంటాయి. మనకు ఆధునిక కవిత్వంలో 4 లెసన్స్ ఉంటాయి. నెక్స్ట్ వచన భాగంలో 4 లెసన్స్ ఉంటాయి. నెక్స్ట్ భాష విభాగంకి వచ్చేసి గ్రామర్ వచ్చేసి మనకు ఛందస్సు ఉంటుంది. అంటే పద్య లక్షణాలు రాయాలి. జాతులు, ఉపజాతులు, వృత్తాలు, జాతులు, ఉపజాతులు, పద్య లక్షణాలు, ఛందస్సు ఉంటుంది. మనకి పేపర్ ప్యాటర్న్లో ఆ భాగం, సెకండ్ ఆ భాగం ఉంటుంది. మనకు 80 మార్క్స్, టోటల్ 80 మార్క్స్. ఫస్ట్ ఆ భాగంలో మనకు 6 క్వశ్చన్స్ ఇస్తారు. ఈ 6 క్వశ్చన్స్లో మనకు 4 రాస్తే సరిపోతుంది. ఈచ్ వన్ 5 మార్క్స్. నెక్స్ట్ 6 క్వశ్చన్స్లో ఫస్ట్ వన్ మనకు ప్రాచీన కవిత్వం నుండి, అంటే 3 లెసన్స్ నుండి ఒక సందర్భం ఇస్తారు. కవిపరిచయం, సందర్భం, భావం రాయాలి. నెక్స్ట్ సెకండ్ వన్ ఆధునిక కవిత్వం నుండి ఒక సందర్భం ఇస్తారు. మనకి 4 లెసన్స్ నుండి ఒక సందర్భం ఇస్తారు. కవిపరిచయం, సందర్భం, భావం రాయాలి. నెక్స్ట్ థర్డ్ వన్ కవి పరిచయం. ప్రాచీన భాగం కావచ్చు లేదా ఆధునిక భాగం నుండైనా సరే కవిపరిచయం ఉంటుంది. మన కవిపరిచయం రాయాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్ మనకు వస్తు విశ్లేషణ ఉంటుంది. వస్తు విశ్లేషణ మీన్స్ మనకు పద్య భాగం నుండి కానీ, అంటే ఎక్కువ ఆధునిక భాగం నుండి ఇస్తారు. ఒక పాత్ర ఇస్తారు. వాళ్ళ గురించి మనము ఆ వస్తువు గురించి మన విశ్లేషణ చేసి రాయాలి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచన భాగం నుండి మనకు స్మాల్ ఆన్సర్ ఉంటుంది. అంటే ఎవరి గురించి క్యారెక్టర్ పాత్ర ఇస్తారు, మనకు వాళ్ళ గురించి రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సీతక్క, ఎంకన్న, అది ఆదర్శ జీవనం ఏంటి, లేదా మామిడి పండు గురించి రాయమని, లేదా దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి గురించి రాయమని, ఈ విధంగా మనకు వాళ్ళ గురించి రాయమని చెప్పిస్తారు. స్మాల్ ఆన్సర్ ఇది, 5 మార్క్స్. నెక్స్ట్ సిక్స్త్ వన్ మనకు ఛందస్సు, పద్య లక్షణాలను ఉంటుంది. ఒక పద్య పాదం ఇస్తారు. మనం ఆ పాదం నుండి గురువు లఘువులు గుర్తించి ఘన విభజన చేసి మరి ఏ పద్య పాదమో రాయాలి. ఇది మనకు 6th ఉంటుంది, 5 మార్క్స్. పద్యపాదం ఇస్తారు. ఎక్కువ మనకు వృత్తాల నుండి ఇస్తారు. వృత్త పద్యపాదం ఇచ్చి మనకు గురువు లఘువులు గుర్తించి ఘన విభజన చేసి ఏ పద్యపాదమో రాయాలి. ఇది 6th వన్. మనకి ఈ విధంగా ఆ భాగంలో 6 ఇస్తారు. మనం 4 ఆన్సర్స్ రాస్తే సరిపోతుంది. ఈచ్ వన్ 5 మార్క్స్. ఇది 20 మార్క్స్. నెక్స్ట్ సెకండ్ ఆ భాగంలో వ్యాసరూప సమాధానాలు ఉంటాయి. ఈ వ్యాసరూప సమాధానంలో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది మనకు. ఫర్ ఎగ్జాంపుల్ 7th వన్లో మనకు 2 పద్యాలు ఇస్తారు. ఈ 2 పద్యాలకు మనము ప్రతిపదార్థం రాయాలి. 2 పద్యాలకు ఒకటే దానికి ప్రతిపదార్థం రాయాలి. 2 ఇస్తే ఒకదానికి రాయాలి. 15 మార్క్స్ అది. మనకు ఫస్ట్ లెసన్ నుండి ఇస్తారు. పద్య భాగం నుండి మాత్రమే ఇస్తారు. ప్రాచీన కవిత్వం నుండి ఇస్తారు. ఫస్ట్ లెసన్ కావచ్చు లేదా సెకండ్ లెసన్, థర్డ్ లెసన్. మనకు 2 పద్యాలు ఇస్తారు. ఒక పద్యానికి ప్రతిపదార్థం రాయాలి. కవిపరిచయం, సందర్భం, ప్రతిపదార్థం, భావం రాయాలి. ఈ విధంగా 8th వన్లో మనకు వ్యాసరూప ప్రశ్నలు ఉంటాయి. ప్రాచీన కవిత్వం నుండి కానీ లేదా ఆధునిక కవిత్వం అంటే పద్య భాగం నుండి కానీ గద్య భాగం నుండి కానీ ఒక ఎస్సే ఇస్తారు, ఒక వ్యాసరూప ఇస్తారు. 2 ఇస్తారు, ఇక్కడ ఒకటే రాయాలి మనము. ఓకే, ప్రాచీన కవిత్వం నుండి 1 లేదా 3 చదువుకుంటే సరిపోతుంది. లేదా మనకు ఆధునిక కవిత్వం గద్య భాగం నుండి మనకు 4 లెసన్స్లో చదువుకుంటే సరిపోతుంది. 2 చదువుకోని అవసరం లేదు. మరి ఏదైనా ప్రాచీన కవిత్వం అన్నా 3 లెసన్స్ మంచిగా పర్ఫెక్ట్ అయిపోవాలి. లేదా ఆధునిక కవిత్వం అంటే గద్య భాగం అన్న 4 లెసన్స్ పర్ఫెక్ట్ అయిపోవాలి. మనకు ఒకటే రాయాల్సి ఉంది అక్కడ వ్యాసరూప. నెక్స్ట్ వచన భాగం నుండి మనకు 4 లెసన్ నుండి 2 ఇస్తారు. 2లో మనకు 1 రాయాలి. మనకి 4 లెసన్స్ మనము ఎస్సే మనం ప్రిపేర్ అవుతే సరిపోతుంది. వ్యాసరూప ఇలా ఒకటే రాయాల్సి ఉంటుంది. 15 మార్క్స్. నెక్స్ట్ 10th వన్లో ఛందస్సు నుండి ఇస్తారు. మనకు పద్య లక్షణాలు రాయాలి. 3 పద్యాలు ఇస్తారు. ఆ పద్యాలకు మనము లక్షణాలు రాయాలి. ఎగ్జాంపుల్ ద్విపద కానీ, తేటగీతి, ఉత్పలమాల, చంపకమాల, వృత్తాలు కానీ, జాతులు కానీ, ఉపజాతులు కానీ, ఈ పద్యాల పేర్లు ఇస్తే మళ్ళీ వాటికి మనం లక్షణం రాసి సమన్వయం ఉదాహరణ రాయాలి. లేదా పద్యపాదాలు 3 పద్యపాదాలు ఇస్తారు. వాటికి గురువు లఘువులు గుర్తించి ఘన విభజన చేసి లక్షణాలు రాయాలి. ఏ పద్యపాదమో తెలపాలి. ఈ విధంగా 3 పాదాలు ఇస్తారు. ఆ 3 పాదాలకి మనము గురువు లఘువులు గుర్తించాలి, ఘన విభజన చేయాలి, ఏ పద్యపాదము రాసి లక్షణాలు రాయాలి. ఈ విధంగా మనకు 10 ఉంటాయి. ఫస్ట్ వన్ 7th వన్లో ప్రతిపదార్థాలు అండ్ 8th వన్లో వ్యాసరూప ప్రశ్నలు, 9thలో కూడా వచన భాగం నుండి వ్యాసరూప ప్రశ్నలు, 10thలో ఛందస్సు, గ్రామర్, పద్య లక్షణాలు. ఈ విధంగా మనకు ఫస్ట్ ఆ భాగంలో 6 ఇస్తే 4 రాయాలి. సెకండ్ ఆ భాగంలో ఇంటర్నల్ చాయిస్ 2 ఇస్తే మనం 1 రాయాలి.
ఓకే, ఈ విధంగా మనకు పార్ట్ ఏ అంటే ఆ భాగంలో 20 మార్క్స్, పార్ట్ బి సెకండ్ ఆ భాగంలో 60 మార్క్స్, టోటల్ మనకు 80 మార్క్స్ పేపర్. ఇది పేపర్ ప్యాటర్న్ అండ్ పేపర్ అనలైజేషన్ ఆఫ్ క్వశ్చన్ పేపర్. ఈ విధంగా సెమ్ 2లో మనకి పేపర్ ఉంటుంది. ఓకే, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.